are a chosen generation. We've been called for to show His excellence. కొన్ని హిస్టరీ ఆఫ్ టెంపుల్ అనేది మనము చూసుకుంటున్నాం. ఈరోజు బ్యూటిఫుల్ టాపిక్, చాలా పెద్దది కాదు, చిన్న టాపిక్ అనేది చూస్తున్నాను. టెంపుల్ అనేగా మనం చూసినట్టే, టెంపుల్ అంటే ఏంటిది? ప్రైజ్ గాడ్. ఇంకా మందిరము, ఇంకా గుడ్, నైస్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం చూసినట్లయితే టెంపుల్ అనగా మనం చూసినట్లయితే ప్రభు ఉండే స్థానాన్ని మనము చూస్తున్నాం. ఏంటి? ప్రభు ఉండే స్థానాన్ని మనము చూస్తున్నాము. ఆ టెంపుల్లో ఏమైతుందంటే ప్రజలు వెళ్ళి ప్రభు ఉన్న స్థానంకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే మొట్టమొదటి టెంపుల్ గా మనం చూసినట్లయితే ఎవరి ద్వారా కట్టింపబడ్డదండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఓకే, అయితే మనం చూసినట్లయితే యాకోబ్ అన్న వర్డ్ కూడా కరెక్టే, బట్ ఆ ఒక్క ప్రాంతంకి బేతేలు అన్న ఇచ్చారు. అక్కడ ఒక రాయి పెట్టి బేతేలు అన్న థింగ్ స్టార్ట్ అయినా, బట్ రియల్ వర్షిప్ అనేక జనాలు వచ్చేసి ప్రార్థించే స్థలంగా మనం చూసినట్లయితే ఎవరు తెలుసా? ముందు దావీద్ అనేది తెలుసు కదా, దావీద్ అందరికీ తెలుసు కదా, డేవిడ్, కింగ్ డేవిడ్. ఆయన ఎంతో ప్రయాసించాడు. ఆయన చాలా అద్భుతమైన రాజుగా మనం గుర్తిస్తాం. ఎన్నో యుద్ధాలు గెలిచిన రాజుగా మనం గుర్తిస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను కేవలం బైబిల్ చదవనండి, బైబిల్లో నాకు కొన్ని వర్డ్స్ అక్కడ తగులితే ఐ విల్ గో అండ్ రీసెర్చ్. అంటే కొన్ని రీసెర్చ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్గా నేను భావించి చేస్తా. దావీదు రాజు అట ఎవరు చేసిలో లేదో కానీ ఆయన ఒక ముకుటం అంటాం కదా, ఆయన ఒక తాజ్, ఆయన వేసుకునే ఒక కిరీటం అంటాం కదా. ఎవరైనా చెప్పగలుగుతారా సుమారు ఎన్ని కిలోలు ఉండొచ్చు? జోష్నకి నేను ఆల్రెడీ చెప్పాను కనుక ఐ వోంట్ కలెక్ట్ హర్ ఆన్సర్. అంటే బై ఛాన్స్ మీ యొక్క తలంపు, అంటే మీ యొక్క ఆలోచన ఎన్ని కిలోలు కావచ్చు ఆయన వేసుకున్న కిరీటం? చెప్పాలి. జస్ట్ కేజీ, అదా కేజీ, 200 గ్రామ్సా, 300 గ్రామ్సా, ఏదో ఒకటి నోట్లకి ఆన్సర్ వస్తే బాగుంటుంది అన్న. అరే బాబు, చాలా 5 to 10 కావచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సుమారు చూస్తే 14 కిలోలు, 14 kgs ఆఫ్ కిరీటము దావీదు రాజు మోసేవాడట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఆ సమయంలో రాజులు ఎంత బలిష్ఠుడుగా ఉండేవారు, అంటే ఎంతో బలము ఉండేవారు. ఈరోజు మనము ½ కేజీ బ్యాగ్ పట్టుకొని మొయ్యాలంటే, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని మొయ్యాలంటే బా చేయి గుంజుతున్నది అన్న మాట అంటాం. కానీ ఆ రోజు మనం చూసినట్లయితే సచ్ అ గ్రేట్ వే ద కింగ్ యూస్ టు క్యారీ. హల్లెలూయా. కేవలము మనం చూసినట్లయితే ఆయన పైన ఉన్న కిరీటమే కాదండి, ఆయనకున్న ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి వారు తెలుసా? ఒక్క రీతిగా ఉండరు. ఈ 10 మంది ఇది చేస్తే ఆ 10 మంది అది, ఈ 10 మంది ఇటు, వాళ్ళ ఓన్ క్రియేషన్స్ అనేది చాలా వాళ్ళకి అలవాటు అన్నప్పుడు. కానీ చాలా డిసిప్లిన్డ్గా, వెరీ గ్రేట్ హానర్గా మనం చూసినట్లయితే దావీదు చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఆయన పంచాయతీలు తీర్చినా కూడా ఆయన ఒక్క ప్రేయర్ కూడా మిస్ చేయకపోతున్నాడు. సుమారు 7 times he used to go and pray. Praise God, hallelujah. అలాంటి వారట సంకల్పము, ప్రభువారు నా గురించి ఇంతగా చేసి ఉన్నాడు, ప్రభువారు నా గురించి ఎంతగా ఆశీర్వదించాడు, నాకు రాజ్యం ఇచ్చాడు, నేను ఎక్కడో గొర్రెలని మేపేవాడిని, ఇంతంత బుడ్డ పిల్లవాడిని నేను ఉన్నప్పుడు గొర్రెలని మేపినవాడు ఎక్కడనో ఆ సమయాలతో మాట్లాడి నా దగ్గరకు వచ్చేసి నా అన్నలు ఎంతో పొడుపుడుగా ఉన్నారు, ఎంత బలంగా బలిష్ఠుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను అక్కడ చూసేసి పిలిచి, ఇదిగో ఈయననే రాజు అని అభిషేకము, తైల అభిషేకము చేసి ఆయన రాజుగా నిర్మించారు అని అంటున్నాడు. నాకు ఎంతో పెద్ద రాజ్యం ఇచ్చాడు, నాకు ఎంత థింగ్స్ చేశాడు, నేను దేవుని గురించి ఏదో పెద్దగా చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? కాదు, నేను నీతో నీ పని చేయించుకోను, నేను చేయించుకుంటా అంటే నీ కుమారుడు సొలొమోను ద్వారా నేను కట్టేస్తా అంటే సొలొమోను ద్వారా ఎంతో జ్ఞానంగా కట్టేవాడు. ప్రైజ్ గాడ్. సొలొమోను గురించి అందరికీ తెలుసా? దావీదు గురించి చెప్పిన సొలొమోన్ని దేవుడట ఒక సమయంలో సంతోషించి నీకేమి కావాలి కోరుకో అన్నాడట. ఏమన్నాడు? నీకేమి కావాలి కోరుకో అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మనమేమంటాం, అబ్బా నాకు ఒక పెద్ద విల్లా కావాలా, 4 BHK విల్లా, ఒక మర్సిడీస్ బెంజ్ కార్ కావాలి, ఒకటి ఇది కావాలని మనం కోరుకుంటాం, అవునా లేదా? ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమన్నాడు? జ్ఞానము కోరుకున్నాడు. హల్లెలూయా. మన సొలొమోన్
ఒక బైక్ ఉంటే బైక్ కోరుకుంటాడేమో. హల్లెలూయా. రేసింగ్ బైక్. మనందరికి తెలుసు, మన మధ్యలో ఉన్న రాజ్ ఎవరైతే ఉన్నాడో ఆయన పూర్తి పేరు సొలొమోన్ రాజ్. హల్లెలూయా. ప్రభన దేవుడు మంచి జ్ఞానం ఇవ్వును గాక. ఆమేన్. అయితే ఆయన ఏం కోరుకున్నాడంటే, నాకు ఇది కావాలి, నాకు ధనము కావాలి, నాకు రాజ్యం ఏలే ఒక థింగ్ కావాలని కోరలే, కానీ జ్ఞానము కోరి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం చూసినట్లయితే నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, బాటనీ జువాలజీ అనేది ఈ రోజులలో మనం చూస్తున్నాము, సైన్స్ స్ట్రీమ్స్గా మనం చూస్తున్నాం. కానీ ఆ రోజే సొలొమోన్ అట చీమలతో కూడా మాట్లాడే ఒక భాష నేర్చుకున్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. హీ నోస్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్, హీ నోస్ ద స్టడీ ఆఫ్ యానిమల్స్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అంత జ్ఞానం ఉండేదట ఆయనకి. ఉన్న ఏది సిచ్యువేషన్ ఉన్నా ఆయన ముందట పెట్టినప్పుడు ఇలా చేసేవాడట, ఇలా సాల్వ్ చేసేవాడట. అలాంటి జ్ఞానం ఉన్న సొలొమోను ద్వారా ప్రభన దేవుడు మందిరము కట్టించాడు. ఎప్పుడు తెలుసా? సుమారు 930 BCE, అంటే క్రీస్తు పూర్వము 930 సంవత్సరాలు సుమారు మొట్టమొదటి మందిరము కట్టబడి ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. తెలుసా, ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క ఇటుక కావచ్చు, ఒక్కొక్క రాయి కావచ్చు, కట్టె కావచ్చు, బంగారం కావచ్చు, ఏదో ఇక్కడ దొరికింది ఇక్కడ నుంచి తీసుకొచ్చేసినామని కాదు. లక్షల వేల కిలోమీటర్ దూరము నుంచి కొన్ని వస్తువులు వచ్చి ఆ ఒక మందిరము కట్టబడ్డదండి. హల్లెలూయా. ఏదో ఇక్కడ నుంచి లోకల్ గండి మైసమ్మ అడ్డపైన దొరికే ఒక కూలి వాళ్ళతోని కాదండి. ఇక్కడ ఉంటే ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి మంచి ఆర్టిస్ట్, మంచి కార్యము, అంటే మంచి టాలెంట్ ఉన్న ఒక పీపుల్ని పిలిచేసి మరి గొప్పగా ఆ మందిరము కట్టబడి ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే మందిరం, ఎంతో విశాలమైన మందిరం. అంటే ఆ మందిరము దేవుడు కట్టించాడు గనక ఆ ఒక రుజువు ఈ రోజు కూడా మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ గాడ్. అంత పెద్ద విశాలమైన గోడలు మనం చూస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు గూగుల్లో ఇలా టైప్ చేస్తే జెరూసలేం టెంపుల్ అనేది ఇలా వచ్చేస్తుందండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చూడండి, ప్రభు మందిరంలో మనం ఏమేం చేస్తాము? ప్రభు మందిరం అంటే వాట్ ఈస్ టెంపుల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెంపుల్? టెంపుల్ అనగా ప్రభు యొక్క స్థలము. అక్కడ ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. ఆ సమయంలో మనం చూసిన అర్పణలు జరుగుతుండే, కొన్ని బలి అర్పణ అనేది ఆ కాలంలో జరుగుతుండే చాలాగా. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు మన గురించి చనిపోలే కదా. ఆ సమయం వరకు యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని పెట్టలే గనక ఈ రోజు నువ్వు చేస్తున్న పాపముకి పెనాల్టీ ఇవ్వాలంటే ఏం జరగాలంటే ఒక పశుని బలించాలి. పశుని బలించాలంటే చూడండి, ఈ రోజులో నువ్వు ట్రాఫిక్ స్కిప్ చేసినావు అనుకో పోలీసు వాళ్ళ దగ్గర, అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ చలాన్ పడుతుంది. ఎంత? 1000 రూపాయలు, 500. ఎట్లా? ఈరోజు టెక్నాలజీ పెరిగింది కనుక డైరెక్ట్ పడుతుంది. కానీ ఆ టైంలో ఫైన్ కావాలంటే అప్పుడైతే మనీ లేకుండే, క్యాష్ లేకుండే. అప్పుడు ఏంది? ఆస్తి అంటే నీ దగ్గర ఉన్న జంతువులు, నీ దగ్గర ఉన్న మేకలు, నీ దగ్గర ఉన్న గొర్రెలు, నీ దగ్గర ఉన్న ఎడ్లు. కనుక ఆ రోజు ఏమవుతుంది? నీ 2 గొర్రె పిల్లలకి నువ్వు బలిస్తున్నావు అనుకో, ఏమవుతుంది? నీ దగ్గరికి వెళ్ళి 2000 రూపాయలు వెళ్ళిపోతున్నాయి అన్న కాన్సెప్ట్, పెనాల్టీ అనేది చూస్తున్నాం. ఈరోజు ఈ పాపము చేసినావు కనుక ఈరోజు ఈ బలి అర్పణను చేస్తున్నావు అన్న థింగ్ ఉంటుండే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం ఏం చూసినాం? ఆరాధించే స్థలము, ఇంకా రెండోది అర్పించే స్థలాన్ని మనం చూస్తున్నాము. అదే విధంగా మనం చేస్తున్నాము ఏంటంటే, ప్రభు దగ్గర మందిరం ఈ రోజు మనం వస్తున్నాం. ఏం చేస్తున్నాం? ప్రభు యొక్క లాస్ని, అంటే లాస్ అనగా నిబంధనల్ని మనము గుర్తించే ఒక స్థలంగా మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అవునా లేదా? మనం ఇంకా చూసినట్లయితే రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ప్రభు గురించి ఇంకా మనం తెలుసుకుంటున్నాం. అవునా లేదా? ఎందుకంటే చూడండి, సమయలు ఒక రోజట ప్రభు మందిరంలో అలా పడుకొని ఉన్నప్పుడట, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభున దేవుడు ఒక స్వరముతోని సమయాల్ని పిలిచాడట. హల్లెలూయా. అంటే హి ఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు సమయల్. మనం ఎప్పుడైతే ప్రభు మందిరంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. పిల్లలతోని కావచ్చు, పాస్టర్స్తోని కావచ్చు, లేక పెద్దలతోని కూడా కావచ్చు అన్న థింగ్ని మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే ఒక్కసారి ఒక వచనం చేద్దాము. ఐషియా ప్రవక్త గారు రాసిన 56 అధ్యాయము 7వ వచనం మనం చదువుదామండి. ఐషియా 56 చాప్టర్ 7th వర్స్. ఐషియా ప్రవక్త గారు రాసిన ఐషియా 56:7. ఒక్కసారి అందరం తీసినట్లయితే ఒక మంచి వచనము మనం చూస్తున్నాం. హల్లెలూయా. 7వ వచనం మనం చదువుదాం కలిసి.
these I will bring to my holy mountain and give them joy in my house of prayer. Their burnt offering and sacrifices will be accepted on my altar, for my house will be called a house of prayer for all nations. చదవాలి. నా ప్రార్థన మందిరములో ఆనందింప చేసేదను మీద హ్మ్, హ్మ్, హ్మ్. నా మందిరమును సమస్త జనులకు ఏంటిది? ఏ మందిరము? ప్రార్థనా మందిరంగా అనబడను అన్న మాట ఇక్కడ ప్రభున దేవుడు ఐష్య ప్రవక్త గారితో మాట్లాడిపిస్తున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక్కసారి మరొకసారి చదువుదామా? లెట్స్ మెమరైజ్ దిస్ వర్స్. నా ప్రార్థనా మందిరములో ఆనందింప చేసేదను, బలిపీఠము మీద దహన బలులను సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడను అన్న మాటని మనము చూస్తున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇదివరకు మాట్లాడిన మాటలు నా మాటలే లేకపోతే బైబిల్ మాటలా? బైబిల్లో రాయబడిన మాటలుగా మనం గుర్తించినాం. ఎక్కడంటే సమస్త జనాలకి ప్రార్థించే మందిరంగా మనం చూస్తున్నాం, బలి అర్పణ చేసే మందిరంగా మనం చూస్తున్నాం. ఆయన ఒక న్యాయాధి మన మాటల్ని గుర్తించే మందిరంగా మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజులలో మీరు చూడాలి, అందరు ఇక్కడ చూడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక మాట మనం చూసినాం ఆల్రెడీ. ప్రార్థించే మందిరంగా, దహన బలులు అర్పించే మందిరంగా, అక్కడ సమస్త జనాలు ఆనందించే మందిరంగా మనం ఉంటున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ థింగ్స్ ఏమైపోయిందంటే టెంపుల్ అనగా హల్లెలూయా. ఈ యొక్క హిస్టరీ నేను చెప్పే థింగ్ ఎందుకంటే మీరు ఒకసారి గుర్తించండి. ఈ రోజులలో కూడా సౌదీ కంట్రీ సో మెనీ పీపుల్, చాలా వ్యక్తులు క్రీస్తుని గుర్తించి చాలా వ్యక్తులు ఉన్నారు. మందిరంకి వెళ్ళాలంటే ఎంతో భయము తెలుసా. అక్కడ నువ్వు క్రీస్తుని అంగీకరించి ఉన్నావంటే నీకు తల తీసేస్తారు, చేతు తీసేస్తారు, అసలు యాక్సెప్టెన్స్ లేదు. కొందరు అంటారు, ఒక దగ్గర నేను చూసిన ఒక వ్యక్తిగత, నువ్వు బైబిల్ చదివితే నీకు జైలు అన్నప్పుడు ఆయన చదువుతూనే ఉన్నాడట, బైబిల్ ఆయన జైలు వేస్తున్నారట. ఆయన చదువుతూనే ఉన్నాడు, జైలు వేస్తున్నాడు. ఆయన జైల్లో వెళ్ళినా కూడా చూడండి ఎంతో గొప్పగా ఏంటంటే ఆయన జైల్లో కూడా ఎవరో బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారట, ఆ బైబిల్ ఇంకా చదువుతున్నాడట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే బైబిల్ ప్రభు మందిరంకి తప్పున ఎంతగా ఉంది. కొందరట ఎన్నో వందల కిలోమీటర్స్ ప్రయాణం చేస్తారట ప్రభు మందిరంకి వెళ్ళడానికి. హల్లెలూయా. మనం యెరూషలేం ప్రదేశం చూస్తున్నాం, కానీ యెరూషలేం ప్రదేశంకి రావడానికి, ఆ మందిరం రావడానికి ఎందరో వందల కిలోమీటర్ ప్రయాణము చేసి ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? లిటిల్ బిట్ విల్ కమ్ టు ద కాన్సెప్ట్. ఏంటంటే ప్రభు మందిరము మనము ఒక మాట తీసుకున్నాము. ప్రభు మందిరము చాలా పవిత్రమైన మందిరంగా మనము గుర్తిస్తున్నాము. ఆయన మందిరములో ఆయన ఉండే స్థానాన్ని మనం గుర్తిస్తున్నాము. హల్లెలూయా. మనం గుర్తించినాము ఏ రీతిగా సొలొమోను గారు ఆయన జ్ఞానముతోని ఆయన ఎంతో విశాలమైన మందిరాన్ని ఆయన తయారు చేసి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ రోజు లేకపోతే ఈ రోజు కూడా మనకి వందల వేలాది లేకపోతే కిలోమీటర్స్, 100 మీటర్స్, 500 మీటర్స్ లేకపోతే కిలోమీటర్స్ లేకపోతే వందల కిలోమీటర్స్ నడిచాలి. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రోజు ఆ మందిరంలో బలి అర్పణ జరుగుతుండే నీ పాపాలని క్షమించడానికి. కానీ ప్రభువైన దేవుడు నీకు ఇంకా శ్రమ ఇవ్వలేదు. ఆయన ఏం చేసిండంటే ఆయన స్వయము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన గురించి కార్చాడు. కనుక ఈరోజు మనకు బలిలు అవన్నీ వద్దు, కనిక్రము కావాలి అన్న మాట మాట్లాడాడు. హల్లెలూయా. మన క్రీస్తు, మన ప్రభువైన దేవుడు చూడండి, హోషేయ ప్రవక్త గారు రాసిన 6వ అధ్యాయం 6వ వచనాల్లో మనం చూస్తున్నాము. ఈరోజు దహన బలులు దేవుడు కోరలేదండి. ఈరోజు నీ కనికరము కలిగిన హృదయము ప్రభువైన దేవుడు కోరి ఉన్నాడన్న మాటని మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవన్నిటిని పక్కకు పెడితే, అవన్నిటిని పక్కకు పోతే ఈరోజు ప్రభువైన దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, కొందరు ఎలా ఉంటారంటే, ఈరోజు నేను చికెన్ తిన్నాను కాబట్టి మందిరానికి పోను, ఈరోజు మటన్ తిన్నాను కాబట్టి నేను మందిరానికి పోదు అన్న మాట కాదండి. దేవుడు ఆ డిస్టెన్స్ ఏదైతే ఉంది, దేవుడు మందిరంకి పోవాలంటే ఈ రీతిగా ఉండాలి, దేవుడు మందిరంకి పోవాలంటే ఈ రీతిగా ఉండాలి అన్న కాదు. ఈరోజు ప్రభువైన దేవుడు
నీ హృదయంలోనే ఒక మందిరము కట్టి ఉన్నాడు. ఈరోజు పౌలు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే 1 కొరింథియన్స్కి రాసిన పత్రిక 3:16. ప్లీజ్ అందరూ దయచేసి తీయండి. చాలా కావాల్సిన మాట. 1 కొరింథీయులు 3:16. ఏముంది? డోంట్ యు నో దట్ యు యువర్ సెల్ఫ్ ఆర్ గాడ్స్ టెంపుల్. మళ్ళీ తెలుగులో చదవాలి ఒకసారి. మీరు దేవుడి ఆలయము ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఎరగరా అన్న మాటని మాట్లాడుతూ ఒకసారి ఇంకొకటి 1 కొరింథీ 6:19 కూడా చూద్దాం. అదే రీతిగా 19-20. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట. ఈరోజు మనం ఇంతకు ముందు ఫిజికల్ టెంపుల్స్ గురించి చూసినాం. ఏంటంటే ఫిజికల్ టెంపుల్గా అంటే మనం చూసినట్లయితే అక్కడ కట్టబడి ఉన్నది, మనం వెళ్ళాలి, ప్రార్థించాలి, రావాలి అన్నట్లుంటది. కానీ ఈరోజు పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడట నీ యొక్క శరీరంలో మందిరము కట్టుకొని ఉన్నాడు అన్నమాట మనం చూస్తున్నాం. హల్లెలూయా. హోలీ స్పిరిట్ రిసైడ్ ఇన్ యువర్ హార్ట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడట నీ యొక్క శరీరం నీ మందిరముగా చేసుకొని ఆయన నివసిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని మనము నీట్గా పెట్టుకోవాలా, లేకపోతే అన్డిసిప్లిన్గా పెట్టుకోవాలా? హల్లెలూయా. ఈరోజు ప్రభు ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ఒక మంచి భోజనం ఉందనుకోండి, ఆ భోజనాన్ని నువ్వు మీ ఇంట్లో ఏ స్థాయిలో పెడతావు, ఎక్కడ పెడతావు? ఇప్పుడు పాలు ఉన్నాయి, మంచిగా ఒక 2 లీటర్స్ పాలు నువ్వు ఇవాళ తీసుకున్నావు, ఆ పాలని తీసుకొని చెత్తకుండి దగ్గర పెడతావా, లేకపోతే మంచి స్థలంలో పెడతావా? అదే విధానంగా నీ యొక్క స్థలం ఏదైతే ఉంది, ప్రభు యొక్క పాలు అంటే స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ దేవుని నీ యొక్క నీటైన శరీరంలో పెట్టుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఈరోజు నువ్వు కొన్ని థింగ్స్ చేయాలి. నీ హృదయాన్ని ఈరోజు నువ్వు సమర్పించుకోవాలి. యు నీడ్ టు గివ్ అ ప్లేస్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఈరోజు మనం చూస్తున్నాము, ఈ సమయం వరకు చూసిన ఫిజికల్ టెంపుల్గా మనము చూస్తున్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నప్పుడు ఆయననే మన శరీరాన్ని పరిశుద్ధాత్మ ఒక పరిశుద్ధమైన ఒక మందిరంగా ఆయన భావించి మన హృదయంలో ఉంటున్నాడు. మన హృదయంలో ఏమేమి ఉండద్దు? పాపం ఉండద్దు, బ్యాడ్నెస్ ఉండద్దు, జెలసీ ఉండద్దు, ఎనివే ఉండదు, ఈర్ష్య ఉండద్దు. అవునా లేదా? అయితే అలాంటి దగ్గర ఉండగలుగుతారా? ఒక బెడ్రూమ్లో ఒక బెడ్ ఉందనుకోండి, ఒక బెడ్లో ఒక్కోళ్ళే పడుకోవచ్చు అనుకోండి. ఆల్రెడీ ఎవరైనా పడుకొని ఉన్నారనుకో, నువ్వు వెళ్ళి పడుకోవచ్చా? లేదు కదా. అదే విధానంగా ఆ సాతాన్ని నీ యొక్క బెడ్రూమ్లో బెడ్ పైన పడుకున్న సాతాను లేచి గంతేసి నువ్వు అన్ని పంపించేస్తే అప్పుడు దేవుడు ఆత్మ నీలో నివసిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా వ్యక్తులుగా మనం చూస్తున్నాము, దేవుడు మాటలుగా మనం వింటున్నాము, కొన్ని మారుగా మనము చూస్తున్నాము, జీవిస్తున్నాము, నడుస్తున్నాము, అయిపోతుంది. ఇంకా చాలాగా చూస్తుంటే పాస్టర్స్ మధ్యలోనే పాస్టర్స్ క్లాషెస్ చేస్తున్నారు. ఎంతో భయంకరంగా ఉంది. ఒక వ్యక్తి, ఒక పాస్టరు ఏదో దేవుని సేవ చేసుకుంటే అద్భుతాలు చేస్తున్నాడు, ఇంకొక పాస్టర్ ఆయనని ఖండించి అవన్నీ అద్భుతాలు అబద్ధము, నువ్వు దేవుని మాటని సృష్టించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాము, మనం పౌలు గారు రాసిన మాటల ద్వారా రకరకమైన ఆశీర్వాదం పొందుకొని ఉన్నారు. అవునా లేదా? కొన్ని వరాలు పొందుకొని ఉన్నారు. ప్రవచించే వరము, జ్ఞాన వరము, భాష వరము, ఇంకా మనం చూసిన స్వస్థత చేసే వరము, నమ్మకము, విశ్వాసము వరము. హల్లెలూయా. అన్య భాషల్ని తర్జుమాము చేసే ఒక వరము. ఎన్నో రకరకాల మనము వరాలని చూస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒక వరంగా మనం చూస్తున్నాం. కానీ పాస్టర్స్ ఆర్ క్లాషింగ్ విత్ ఈచ్ అదర్. ఇది తప్పు, నువ్వు ఇచ్చేస్తున్నావు. అరే, కొన్నిసార్లు కొందరు అంటారు ప్రవచించే పేరు పెట్టి పిలుస్తున్నా అంటే ఇది తప్ప? క్రీస్తు వారు నడుస్తున్నప్పుడు జక్కయ్య పైన చెట్టు పైన ఎక్కి ఉంటే ఈ క్రీస్తు వారు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. దట్ మీన్స్
prophecies are real. హల్లెలూయా. దేవుడు చేసి ఉన్నాడు. స్వస్థత కార్యాలు మనము చూస్తున్నాము. మనం చూసినట్లయితే ఫిలిపు, పేతురు, ఫిలిపు వీళ్ళందరూ వాళ్ళ ఒక కర్చీఫ్ లో కూడా పరిశుద్ధాత్మ శక్తి మనము చూస్తున్నాము. ఆయన ఒక కర్చీఫ్ కూడా ఇలా తాకగానే స్వస్థతలు అయినాయట. ఆయన వేసుకున్న వస్త్రాలు కూడా ఇలా తాకగానే గొప్ప స్వస్థతలు ఉన్నాయి మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గాడ్ విల్ యూజ్ ది డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వే. కానీ లోకం ఏ రీతికి వెళ్ళిపోతున్నాయి, మనం మధ్యలో మనమే అది చేసుకొని. అంటే ఈరోజు నిజంగా అండి మనం చూస్తాం కదా, మన పక్క వాళ్ళు మనతో ఉండి మన కింద ఉంటే ఏమనిపించదు. వాళ్ళు కొంచెం పైకి వెళ్ళి అనుకో, నీలో జెలసీ అనేది తయారైంది. అది నిజమండి. బట్ అదే అండి, దట్ ఈస్ వాట్ ద క్రైస్ట్ హస్ సెయిడ్. దేవుడు అదే చెప్పాడు తెలుసా. ఆయన వచ్చున్నాడు, ఎంతో గొప్ప రాజు అని మనం చూసినట్లయితే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ యొక్క పశుల పాకలో జన్మించి ఆయన తగ్గింపు స్వభావం చేసి ఎక్కడ కూడా ఆయన నోరిపి అనలేదు డైరెక్ట్ గా. అందరు అంటారు నేనే దేవుడు అని. యేసుక్రీస్తు ఎక్కడ చెప్పి నేనే దేవుడు అని థింగ్ ఎందుకు? ఆయన దేవుడు క్యారెక్టరిస్టిక్స్ ఆయనలో కనబడుతున్నాడు. ఆయన శిలువ పైన వేలాడి కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, వీళ్ళు ఏమి చేస్తున్నారు వీళ్ళకు తెలియదు అన్న మాట మాట్లాడు. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ అండి. బైబిల్ మొత్తంలో నాకు నిజంగా దేవుడు అంటే ఒక కరెక్ట్ ఒక వర్స్ అనేది ఇదే అండి. నాకు చాలా ఇతరులు నీకు ఒక రాయి కొట్టిననుకో, వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో రాయి విసురుతారు. నీ పైన నేను ఇది చేసినానా, నేను నీకు ఇది చేస్తా అంటాడు. కానీ క్రీస్తు కూడా అండి, ఆయన ప్రాణము తీస్తున్నప్పుడు కూడా ఆయన ఏమన్నా వీళ్ళని క్షమించు అన్న మాట మాట్లాడు. దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ ఇస్. హల్లెలూయా. అలాంటి థింగ్స్లో లేరు. మనం ఉన్నామా, నాకు 20,000 వస్తున్నాయంటే వాడికి 19,000 రావాలి. వానికి 20,000 ఒక్క 100 వచ్చింది అనుకో, వీనికి ప్రాణం అనేది అది మనకి చిన్నప్పటి నుంచి అండి. నేను మొన్న ఎక్కడ నేను విన్నాను, ఒక్కడు ఫెయిల్ అయిపోయినప్పుడు వాడికి ఏమైందంటే, ఒక 100 మార్క్స్ ఎగ్జామ్లో ఒక అబ్బాయికి ఎంత 14 మార్కులు వచ్చినాయట. ఫెయిల్ అయిపోయాడు. చాలా బాధపడుతున్నాడు. మళ్ళా అందరిది రిజల్ట్స్ రిలీజ్ అవుతుంటప్పుడు ఇంకొక అమ్మాయికి కూడా 13 మార్కులు వచ్చాయి. అబ్బా, వీని బాధ మొత్తం వెళ్ళిపోయింది. అమ్మా, నాకన్నా తక్కువ వాళ్ళు ఉన్నారు కానీ నాకేం లేదు. అప్పటి నుంచి వానికి బాధ లేదు, ఏం లేదు. గల్ల ఎగరేసి తిరుగుతున్నాడు. ఎందుకంటే వానికి ఒక తోడు దొరికేసింది. ఆ తోడులో ఏమైంది, వానికి ఉన్న ఒక మార్కు తక్కువ వచ్చే థింగ్ దొరికింది. అలాంటి స్వభావము కలిగి మనం ఉంటున్నాం. కానీ క్రీస్తు అది నేర్పించలేదు. క్రీస్తు నేనంట సెల్ఫ్గా నేను కూడా ఏం చేశాను అంటే, నీతో ఎవరైనా ఎక్కువ సంపాదిస్తున్నారేమో, నీతో ఎక్కువ టాలెంటెడ్ ఉన్నారేమో వాళ్ళని తొక్కే థింగ్స్ కాదండి. మనల్ని అప్స్కిల్ చేసుకోవాలి. మనల్ని అప్స్కిల్ చేసుకొని ఇంకా సంపాదించి ఒక హై పాయింట్లో మనం ఉండే బిడ్డలుగా ఉండాలి. కానీ వీ షుడ్ నాట్ థింక్ ఇన్ దాట్ వే. రోజు అదే జరుగుతుంది. ఒక పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్, ఈ పాస్టర్ గురించి ఆ పాస్టర్, వీడి గురించి వాడు, వాడి గురించి వీడు. అంటే వాని గురించి మంచిగా మాట్లాడితే వాళ్ళకి కుదరది. వానికి ఎట్లనో కూడా వీళ్ళ హృదయంలో వాని గురించి చెడ్డగా మార్చాలి అన్న థింగ్స్లో జనాలు వెళ్ళిపోతున్నారు. అందుకనేగా నేను చెప్తున్నాను, ఈరోజు మనం మందిరం దగ్గర వరకు కాదు, మందిరం మనలో ఉంటున్నది కనుక మన హృదయాన్ని మనము స్వచ్ఛంగా చేసి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ వచ్చి మందిరంకి వచ్చేసి ఏం నేర్చుకుంటున్నామంటే, ఈరోజు ఏదో నువ్వు ఇచ్చేయి, వాడు ఇట్లా కొట్టిండనుకో ఇలా చెయ్యి, రేపు ఆ బ్యాంకులో వెళ్ళేసి దొంగలించు, లేకపోతే ఈ రోజు ఇక్కడికి వెళ్ళి వాని జేబులోకి వెళ్ళి ఇంత తీసుకో అన్న మాటలు కాదండి. మనం ఈరోజు జీవించే మాటలు, జీవము కలిగే మాటలు మనం నేర్చుకుంటున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం టెంపుల్ హిస్టరీని మనం చూస్తున్నాము. మనం ఏం చూస్తున్నాము, ఎప్పుడు కట్టబడ్డదండి, ఎవరి ద్వారా కట్టబడ్డది చెప్పాలి. ఏ ఇయర్లో? BCE, క్రీస్తు పూర్వం 930. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సుమారు 930 సంవత్సరాలు BCEలో మొట్టమొదటి మందిరము కట్టబడ్డది. ఎవరి ద్వారా? సొలొమోను ద్వారా. ఆ సమయంలో ఎందుకు కట్టబడాలంటే, దేవుడు అక్కడ ఉంటాడు, నివసిస్తాడు. ప్రతి ప్రజలు అక్కడ వెళ్ళి, మనం చూసినాం కదా ఒక వచనము, ఐషియా 56:7 అక్కడ ప్రజలు ఆనందించాలి, బలి అర్పణలు జరగాలి అన్న థింగ్స్ ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ మాటలు చూస్తున్నాము. దాని తర్వాత మనం చూస్తున్నాము ఏంటంటే, అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ సమయంలో బలి అర్పణ జరిగింది. ఎందుకంటే క్రీస్తు మన గురించి ఆ సమయం వరకు రాలేదు. అప్పుడైతే కార్చి ఉన్నాడు, మనకు ఆ బలులు అవన్నీ అక్కర్లేదు అన్న థింగ్స్ ని మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా,
అదే విధానంగా మనం చూసిన పౌలు గారు రాసిన మాట 1 కొరింథీయులు 3:16 అదే విధంగా 1 కొరింథీయులు 6:19-20 నీ యొక్క హృదయము నీ శరీరము ప్రభు మందిరంగా ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకన్నా ఎక్కువ అవుతున్నాడంటే మనము వి షుడ్ నాట్ ఎన్వే, వి షుడ్ నాట్ ఫీల్ జెలస్. మనము మనల్ని అప్స్కిల్ చేసుకోవడానికి ఉండాలి. హల్లెలూయా. వాళ్ళని రోల్ మోడల్ పెట్టుకొని ఇంకా వాడు 2 లక్షలు సంపాదిస్తున్నాడంటే నేను 2 లక్షలన్నర నేను సంపాదించుకొని నేను ఒక మార్క్ని నేను చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒలింపిక్లో రన్నర్స్ ఉంటారు, 100 మీటర్ రన్నింగ్. వాళ్ళు ఇన్ని సెకండ్స్లో 100 మీటర్స్ కొట్టేస్తారు. అంటే ఇంకొకడు వాడిని చేతి పట్టి లాగి చేస్తాడా, లేకపోతే వీడే ఎక్కువ పరిగెత్తడానికి ట్రై చేస్తాడా? చిన్నప్పుడు అది వేరేదిలే, వాని కాళ్ళు నడుచుకుంటూ ఉంటే వాని కాళ్ళు పెట్టేయడము, వాడిని లాగడము, ముందటికి వెళ్ళడం చిన్నపిల్లలు చేసే పని. కానీ రియల్ ఒలింపిక్స్లో ఏం చేస్తారంటే వీనికన్నా ఎక్కువ వేగంగా పరిగెత్తి నేను కొట్టాలని ఉంటుంది. కనుక ఈరోజు మన జీవితంలో కూడా మనము అర్షియ లేకపోతే జెలసిస్ అనేది, ఈర్ష అనేది మనం తీసేసి మనము పరిగెత్తే బిడ్డలుగా మనం ఉండాలని కోరి ఉంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభు మందిరము చాలా ముఖ్యమైనది. ఈరోజు మనకు తెలియదు కొన్ని అద్భుతాలట, కొన్ని థింగ్స్ అట, మనం ఇంట్లో జరగని థింగ్స్ ప్రభు మందిరంలో జరుగుతాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మందిరంకి పిలవాలంటే నీ హృదయం 50% కావాలి, దేవుడు పిలుపు కూడా కావాలి. అది నేను కాదండి. ఒక మాట వచనం చూద్దాము, లాస్ట్ వచనము కీర్తనలు 65:4 మనం అందరం కలిసి చదువుదాము. 65th Psalms 65 4th verse అనుకుంటా. నీ నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు. ఎవరు చేర్చుకున్నవాడట? దేవుడు చేర్చుకున్నవాడట. ధన్యులు, హల్లెలూయా. చాలు చాలు, ఒక్కసారి ఇంగ్లీష్. బ్లెస్డ్ ఆర్ దోస్ యు చూస్ అండ్ బ్రింగ్ నియర్ టు లివ్ ఇన్ యువర్ కోర్ట్స్. వి ఆర్ ఫిల్డ్ విత్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ యువర్ హౌస్, ఆఫ్ యువర్ హోలీ టెంపుల్. తెలుగులో ఒక్కసారి చివరిసారి చదువుదాము. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. తృప్తి పొందను. హల్లెలూయా. ఎక్కడ చూడాలి అందరము? లాస్ట్ వర్స్ మనం చూద్దాము. ఈరోజు మనము పిలుస్తున్నామా లేకపోతే దేవుడు ఏర్పరచుకుంటున్నాడా? హల్లెలూయా. ఈరోజు ప్రభు మందిరంకి రావాలంటే మనము సత్తు కొంచెం ఉంటుంది, అదే విధానంగా దేవుడు థింగ్స్ ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చివరి మాట నేను చదవాలనుకుంటే, ఈరోజు మన జీవితంలో మందిరం రావడానికి దూరం ఉంది కదా, వర్షం పడుతుంది కదా, జాబ్ ఉంది కదా, నిన్న నైట్ నిద్ర లేదు కదా, లేట్ అవుతుంది కదా అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక్క వాక్యం గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఐషియా ప్రవక్త గారు రాసిన 40:31 నిజంగా చాలా చక్కని మాట అండి. రియలీ ఫర్ మీ ఇట్స్ రియలీ, మనము ఈ యొక్క వచనము నిజంగా అండి, ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ అండి, ట్రావిస్ హెడ్ అనగా మనము అందరికీ తెలుసు. ట్రావిస్ హెడ్ క్రికెట్ చూసిన వాళ్ళందరికీ తెలుసు కదా, ఆస్ట్రేలియన్ ప్లేయరు. పోయిన వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు అందరూ వాళ్ళ టీమ్మేట్స్ అందరు వికెట్స్ డౌన్ అవుతున్నప్పుడు ఆయన ఏం చేసినట్ట తెలుసా? ఈ వచనాన్ని స్టిక్కర్గా ఆయన బ్యాట్లో పెట్టుకొని విశ్వసించిపోయిందట. నిజంగా ఆయన ఒక్కడి నిలబడి గెలిపించాడట. నేను ఇండియన్ గానే అంటే కష్టపడేవాడికి నేను సపోర్ట్ చేస్తాను కనుక నేను ఆ మాట మాట్లాడుతున్నాను. చూడండి, ఈ మాట ఆయన రాసుకొని వెళ్ళినట్టు ఆయన బ్యాట్ పైన 40th బట్ దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్. 31 చదవాలి. నూతన బలము పొందుతున్నారు, పక్షిరాజు వల్లే రెక్కల చాపి పైకెగురుదురు, సొమ్మసిల్లక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి,
దే విల్ వాక్ అండ్ నాట్ బి ఫెయింట్, దే విల్ రన్ అండ్ నాట్ గ్రో వేరీ అన్న మాట ఉంది. సొమ్మశీలక ఐషియా ప్రవక్త గారు రాసిన 40వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట ఉంది. ఏంటంటే సొమ్మశీలక వాళ్ళు ఎగురుతూ నడుస్తారట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మీ అందరికీ తెలుసు కదా పక్షిరాజు గురించి. ఏం చెప్పి ఉన్నాను? దానికి ఏజ్ ఎంత తెలుసా? దాని బ్రతికే ఏజ్ 70 సంవత్సరాలు. కానీ 40 సంవత్సరంకు వచ్చినప్పుడు అదేమైతే అంటే దాని రెక్కలు ఇలా వంగిపోతాయి, బరువుగా అయిపోతాయి, తన ముక్కు అనేది బరువుగా అయిపోతుంది, అది ఆ షికారిని చేయలేదు, తన కంటి రెప్పలు అనేది మబ్బుగా చేరిపోతుంది. ఆ సమయంలో అది ఓడిపోదండి. అది ఏం చేస్తుంది తెలుసా? ఆకాశము పైకి ఎగిరి ఎత్తైన కొండలపైన ఒక సుమారు 15 రోజులు అలానే తినకుండా తాగకుండా ఉండు, తన ముక్కుని రాయికి కొట్టి 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 పగలగొట్టేసి ఇంకా తన ఒక రెక్కల్ని ఇలా పీక్కుకొని 15 రోజులు వెయిట్ చేస్తుంది. ఏంటంటే కొత్త రెక్కలు వచ్చే వరకు, కొత్త ముక్కు పెరిగే వరకు. దాని తర్వాత 16వ రోజు అది కింద వెళ్తుంది. హల్లెలూయా. అంటే 30-40 కేజీలో ఉన్న ఒక మేక పిల్లని కూడా వెతుకొని అది షికారి చేస్తుందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాంటి జీవితం పొందుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అరే ఇంకెంత వెయిట్ చేయాలా, ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం రాదా, నా జీవితంలో ఇది కాదా, నా పిల్లలు మారనా, భర్త మారనా, భార్య మారదా, నా పిల్లలు మారనా, తల్లిదండ్రులు మారరా అన్న నీ థింగ్స్లో, నీ లైఫ్లో ఈరోజు నువ్వు వెయిట్ చేస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు వెయిటింగ్ అనేది ఇట్ వోంట్ గో ఇన్ అ వేన్. ఇది ఎప్పటికి కూడా బ్యాడ్ కాదు. ఈ వెయిటింగ్ పీరియడ్లో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదము దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు వల్ల మనం ఉందామా లేదా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నిజంగా మనకు చర్చ్ రాబుద్ధి కాకపోతే, ప్రభు మందిరము రాబుద్ధి కాకపోతే ఈ వచనాల్ని మనం గుర్తు చేసుకోవాలి. నూతన బలము మనము పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం లేచి నిలబడి ప్రభు ఒక సన్నిధిలో మనం ఉన్నాము గనక ప్రార్థించుకుందాము. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవింగ్ డే. దేవా, ఈరోజు ఈ మందిరములో మాకు దయచేసిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రభు మందిరం గురించి మేము తెలుసుకున్నాం. హిస్టరీలో మనం చూసినట్లయితే సొలొమోను ద్వారా ప్రభా 930 మనం BCEలో చూసిన క్రీస్తు పూర్వంలో మొట్టమొదటి మందిరము నిర్మించబడ్డది. అక్కడ నీ యొక్క ప్రజలు ఆనందిస్తున్నారు, బలి అర్పణలు చేస్తున్నారు, బలమైన ఆరాధన చేస్తున్నారు. అదే విధానంగా ప్రభా తండ్రి ఆ ఒక్క అర్పణలు చూసి ప్రభా మా గురించి నీ స్వయంగా నువ్వు ఒక్కసారి నీ ప్రభా శరీరాన్ని అర్పించావు గనక ప్రభా ఈరోజు ఆ మందిరము కాదు ప్రభా, మా హృదయమే ఒక దేవుని మందిరంగా ఉంది. ఈరోజు మేము ఈర్ష్యలో జెలసీలాగా కాదు ప్రభా, నీలా ఇతరులని ప్రేమించే బిడ్డలుగా ఉండాలా. మా పైన దాడి చేస్తున్న బిడ్డల గురించి మేము ప్రార్థించే బిడ్డలుగా అమ్మమని నమ్ముతున్నాను. ఈరోజు నేను చర్చ్ రాబుద్ధి కాకపోతుందేమో, ఆ రోజు నాకు కష్టంగా ఉందేమో, ఇది ఉందేమో, అది ఉందేమో, కానీ ఈ కష్టమే ఒక రోజు, ఈ ప్రయాణమే ఈరోజు, ఈ వెయిటింగ్ పీరియడే రేపటి నాడు నీకు ఆశీర్వాదంగా ఉంటుందని మనం నమ్మి ఉండాలి. పక్షిరాజు ఏ విధానంగా తను ఏం చేస్తాడంటే ఆ రోజు పైన ఎత్తైన కొండ పైన ఉండి ఆయన ఉన్నప్పుడు తన ముక్కును పగలగొట్టుకొని తన ఒక రెక్కల్ని చీరుస్తూ ఆయన నూతనంగా ఆయన వెయిట్ చేస్తాడు, నూతన పరుచుకొని తిరిగి వేటకి దిగి వస్తాడు. కనుక అలాంటి థింగ్స్లో మేము ఉండే కృపని మీరు దయచేసి నమ్ముతూ ఈరోజు మందిరం ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఈరోజు టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతూ ఈ ప్రార్థనని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుతున్నాను. ఆమేన్.